నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. 9/18/27. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు 9 సిరీస్లో పుట్టిన వాళ్ళు 2024లో వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే ఏ నెలైనా సరే, ఏ సంవత్సరమైనా సరే, 9లో కానీ 18లో కానీ 27లో కానీ పుట్టి ఉంటే వీళ్ళు 9 సిరీస్ పీపుల్ అంటారు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సో ఈ 9 సిరీస్కి అధిపతి కుజుడు. సో లక్కీ నంబర్ 9. ఈ 9 సిరీస్లో పుట్టిన వాళ్ళకి ప్రేమ ఎక్కువ, ముక్కు మీద కోపం ఉంటుంది, సడన్గా కోపం వచ్చేస్తుంటుంది, దయాగుణం ఎక్కువ. అంటే కోపం వస్తే కూడా ఎక్కువసేపు కోపం ఉండదు, వెంటనే నార్మల్ అయిపోతారు. సో ఈ 9 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఒకరి కింద పనిచేయడానికి, వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకోవడానికి, అంటే ఈ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని ఆర్డర్స్ ఇస్తే తీసుకోవడానికి వీళ్ళు భరించలేరు. సో ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. వీళ్ళకి దయాగుణం ఎక్కువ, సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఎక్కువ. సో జనరల్గా 9/18/27 పుట్టిన వాళ్ళ గురించి కొంచెం చెప్పుకొని 9 సిరీస్ మనుషుల గురించి చెప్పుకుందాము. సో 9 సిరీస్లో పుట్టిన వాళ్ళలో సాయి పల్లవి May 9th, ప్రియాంక చోప్రా July 18th, అక్షయ్ కుమార్ September 9th, దేవేగౌడ May 18th, యడ్యారప్ప. సో నాన్నగారు యడ్యారప్పని యడ్యూరప్ప అని మార్చారు 2006లో, అంటే 17 సంవత్సరాల క్రితం మార్చినాక 2 సార్లు ఆయన సీఎం అయినారు కర్ణాటకకి. మహేష్ బాబు August 9th, కేఎల్ రాహుల్ April 18th, విజయ్ దేవరకొండ May 9th, అండ్ మన రామ్ చరణ్ March 27th. సో ఈ 9/18/27లో పుట్టిన వాళ్ళు 95% తండ్రి చాటు పిల్లలుగా ఎదుగుతారు. అండ్ వన్స్ దే కమ్ అవుట్ దే విల్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ స్టార్స్. పొలిటికల్ స్టార్స్ కావచ్చు, సినిమా స్టార్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెద్ద బిజినెస్ ఐకాన్స్గా తయారవుతారు. సో 9 వాళ్ళకి సినిమా ఫీల్డ్ బాగా అచ్చొస్తుంది, రియల్ ఎస్టేట్ బాగా అచ్చొస్తుంది, స్టార్ హోటల్స్, ఫుడ్ రిలేటెడ్ హోటల్స్, లాడ్జెస్, రెస్టారెంట్స్ చాలా బాగా కలిసి వస్తాయి. సో ఎక్కువ భాగం వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటారు, సొంతంగా వ్యాపారాలు చేస్తారు, మంచి పేరు, డబ్బు, కీర్తి సంపాదిస్తారు. అండ్ దయాగుణం కూడా చాలా ఎక్కువ. సో 10 to 20% ఎక్కువ ఇరిటేట్ చేసినప్పుడు కోపం ఎవరికన్నా వస్తుంది. ఈ 9 వాళ్ళకి ముక్కు మీదే కోపం ఉంటుంది. అండ్ ఒకరిని కోపగించుకున్న వెంటనే వాళ్ళని ఒక ఐషాలోనే పోయి వాళ్ళకి సారీ చెప్పడము, కన్సోల్ చేయడము, వాళ్ళకి సాయం చేయడము ఈ గొప్ప గుణం 9 వాళ్ళకి. సో 9 నంబర్ని మానవతావాది నంబర్, హ్యుమానిటేరియన్ నంబర్. ఈ 9 నంబర్కి ధైర్య సాహసాలు ఎక్కువ. సో వీళ్ళు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉంటారు, ధైర్యం ఎక్కువ ఉంటుంది, ఎక్కడ ఎవరికి భయపడరు. వీళ్ళని భయపెట్టి ఏ పని ఎవరు చేయించుకోరు. గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారు 9 నంబర్, ఆయన చాలా రిక్వెస్ట్ చేస్తే పని చేయొచ్చేమో కానీ ఈ 9 నంబర్ వాళ్ళని దబాయిస్తే భయపడరు. ఏ 9 అయినా సరే, బర్త్ నంబర్ 9 ఉన్నా, బర్త్ మంత్ ఇయర్ డెస్టినీ 9 ఉన్నా, ఎవరు కానీ 9 వాళ్ళు భయపడితే తగ్గేవాళ్ళు కాదు. ఎంతవరకైనా వెళ్దాము, చూసుకుందామని ధైర్యంగా చెప్తారు, భయపడరు. వీళ్ళు తప్పు చేయరు, వీళ్ళు నిజాయితీని నమ్ముకుంటారు, హానెస్ట్గా ఉంటారు, హార్డ్ వర్కింగ్ వీళ్ళకి ఆస్తి. మనకు మహేష్ బాబు బెస్ట్ ఎగ్జాంపుల్, రామ్ చరణ్ బెస్ట్ ఎగ్జాంపుల్, విజయ్ దేవరకొండ బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళ గ్రాఫ్ ఎలా రైజ్ అయ్యిందో. సో సాయి పల్లవి డ్యాన్స్ వేస్తే చెక్కినట్టు డ్యాన్స్ వేస్తారు. సో వీళ్ళ 9లో పుట్టినందరూ కూడా వాళ్ళ చేసే వర్క్లో స్పెషలిస్టులుగా ఉంటారు. అంటే సినిమా వాళ్ళకు ఎందుకు చెప్తున్నా అంటే బాగా మీకు అర్థమవుతుందని. సో రియల్ ఎస్టేట్ రంగంలో అయితే ఈ 9 నంబర్ వాళ్ళు పట్టిందల్లా బంగారం. సో వీళ్ళు ల్యాండ్ కొనడం, వేరే వాళ్ళ నంబర్లో ల్యాండ్ రేట్లు అంత రావు. ఈ 9 నంబర్ వాళ్ళు ల్యాండ్ కొంటేనే అక్కడ భూమి వస్తుంది, రేట్లు విపరీతంగా పెరుగుతాయి. అండ్ వాళ్ళు అమ్మాలనుకున్నప్పుడు 10 మంది రెడీగా వెయిటింగ్లో ఉంటారు, ఎంత రేట్ చెప్పినా కొనడానికి. సో 9 నంబర్ వాళ్ళకి
చిరాస్తులు, బిల్డింగ్స్, ప్లాట్లు దండిగా కలిసి వస్తాయి కుజుడు దీవెనల వల్ల. సో లగ్జరియస్ లైఫ్ ఉంటుంది, భార్యతో చాలా బాగుంటారు. అండ్ 9 నంబర్ అన్ని నంబర్లతో మ్యాచ్ కాదు రిలేషన్లో. సో మ్యారేజ్ అప్పుడు 9లో ముక్కు మీద కోపం కాబట్టి కొన్ని నంబర్స్ని అవాయిడ్ చేయాలి. సో 9 వాళ్ళు 2 సిరీస్లో అంటే 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్కి నాట్ యాక్సెప్టబుల్. 2 వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, 9 వాళ్ళు కమాండింగ్గా ఉంటారు. సో రిలేషన్స్ జరగవు, డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. 9కి 1కి రిలేషన్ చాలా బాగుంటుంది, ఆది అంత కలయిక అద్భుతం. సో 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళకి 9, 18, 27 మ్యాచ్ అద్భుతంగా ఉంటుంది. 1 వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు, 9 వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు, అది మంచి కాపురంగా ఉంటుంది. సో 3 and 9 ఆల్సో ఈజ్ ఎ యావరేజ్ మ్యాచ్, 50-50 మ్యాచ్. ఇది నాట్ గుడ్ అండ్ నాట్ బ్యాడ్. 4 and 9 మంచి కాంబినేషన్. 4, 13, 22, 31 వాళ్ళు 9, 18, 27 మ్యారేజ్ చేసుకోవచ్చు. 5, 14, 23 ఈజ్ ఎ గుడ్ మ్యాచ్ ఫర్ 9, 18, 27. 6, 15, 24, 9, 18, 27 అవాయిడ్ చేస్తే చాలా మంచిది. 7 సిరీస్ అండ్ 9 సిరీస్ పర్ఫెక్ట్ మ్యాచ్. 8 సిరీస్ 9 సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. శని ప్రభావం, కుజ ప్రభావం, కాపురాలు బాగుండవు. ఒక 9లో పుట్టిన వాళ్ళు ఇంకో 9 తారీఖులో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఎందుకంటే ఈయన కమాండింగు, ఈయన కాన్ఫిడెంటు, ఈయనకి ముక్కు మీద కోపం, వల్ల అక్కడ ముక్కు మీద కోపం అంటే ఆ కాపురం. సో నేను 9/9 కాంబినేషన్లో మ్యారేజ్ చాలా జంటలు విడిపోవడం చూశాను. సో 9/9 నాట్ యాక్సెప్టబుల్, 9/8 నాట్ యాక్సెప్టబుల్. సో లక్కీ నెంబర్ 9, లక్కీ కలర్ రెడ్ కలర్. సో లక్కీ స్టోన్ కొరల్, ఎర్రపూస. సో మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో లేదా రింగ్ ఫింగర్లో వేసుకోవచ్చు కొరల్. సో ఈ స్టోన్ మనం పర్టికులర్గా 108 డేస్ పూజలో పెట్టి తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజిమేడి విలేజ్లో 108 రోజులు పూజలో ఉన్న స్టోన్స్ ఎలాంటి దోషాలు తీసుకోదు. సో మనం బయట వెళ్తుంటాం స్టోన్ వేసుకొని, ఎవరి మెడలో షేకండ్ ఇస్తాం. సో ఆ నెగిటివ్ మనిషితో షేకండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ నెగిటివ్ మనకు దూరుతుంది. 108 రోజులు పూజలో పెట్టిన స్టోన్ నెగిటివ్ తీసుకోదు. సో 108 డేస్ పూజలో పెట్టిన స్టోన్స్ ఆర్డర్ చేసుకోండి. స్టోన్ కావాలన్న వాళ్ళు స్క్రీన్లో నంబర్ కాల్ చేస్తే మీకు కోరల్ స్టోన్ పంపించడం జరుగుతుంది విత్ సర్టిఫికేట్. సో ఈ 9, 18, 27లో పుట్టిన వాళ్ళకి మంగళవారం బాగా కలిసి వస్తుంది. లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం పనులు స్టార్ట్ చేస్తే దిగ్విజయంగా ముగిస్తాయి, విత్ సక్సెస్తో ఎండ్ అవుతాయి. సో బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా, బ్లాక్ షేడ్స్ ఉండకూడదు. అండ్ నేను చెప్పిన నంబర్ వాళ్ళతో జాగ్రత్త పడి మ్యారేజ్ అంటే 2 సిరీస్, 3 సిరీస్, 6 సిరీస్, 8 సిరీస్, 9 సిరీస్ అవాయిడ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే ఈ 9 సిరీస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ 2024, సో 2024 = 8. సో 8 అనేది శని ప్రభావం ఎక్కువ ఉంటుంది, శనిదేవుడి దీవెనలు ఉంటాయి. 9 అంటే కుజుడు దీవెనలు ఉంటాయి. 8 and 9 ఆర్ నాట్ పర్ఫెక్ట్ కాంబినేషన్. సో 9, 18, 27లో పుట్టిన వాళ్ళు ఈ 2024లో జాగ్రత్తలు తీసుకోవాలి. లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయాలి. లాంగ్ వెళ్ళాలి అన్నప్పుడు సెల్ఫ్ డ్రైవ్ అవాయిడ్ చేసి ట్రైన్డ్ డ్రైవర్స్ని పెట్టుకోవడం మంచిది. అండ్ లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోవడం చాలా మంచి చేస్తుంది. అండ్ ఈ ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెల జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా ఈ ఆగస్ట్, సెప్టెంబర్లో అవాయిడ్ చేసుకుంటే మిగతా సంవత్సరం అంతా కూడా 9, 18, 27 వాళ్ళకి చాలా బాగుండబోతుంది. సో డీటెయిల్డ్గా ఆఫ్టర్ ఉగాది 9, 18, 27 సిరీస్ మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో చాలామంది మీ దగ్గరకు వచ్చి ముహూర్తం కానివ్వండి, నేమ్ కరెక్షన్ కానివ్వండి చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? మీ పేరులో అసలు బలం ఉందా లేదా? చాలామంది అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నారు. నేనేమంటే అసలు అపాయింట్మెంట్ ఇవ్వకముందు మీ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా తెలుసుకోండి. అపాయింట్మెంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే
ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఊకే నేమ్ పెట్టి విని మళ్ళీ ఇంకో పేరు పెట్టి విని అలా చేయడం మంచిది కాదు. సో నేను అపాయింట్మెంట్ తీసుకోవాలి కిరణ్ నెహ్రూ గారి దగ్గర అనుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి నేను ప్రొసీజర్ చెప్తాను, ఇది విని ఫాలో అవ్వండి. సో మీరు వైజాగ్లో ఉన్నారు, లేదా బెంగళూరులో ఉన్నారు, ఇంకెక్కడో ఉన్నారు. సో ఫస్ట్ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే అసలు మీకు అపాయింట్మెంట్ అవసరం ఉందా లేదా మీకు మా ఆఫీస్ నుంచి వాయిస్ వస్తుంది. సో నేను దీనికోసము ముగ్గురిని ట్రైన్ చేసి పెట్టుకున్నాను. వాళ్ళు వాయిస్ ఇస్తారు, నాకు టైం ఉంటే నేను వాయిస్ ఇస్తాను. సో మీ పేరు బాగుంది అంటే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరు బాగలేదంటే ఏ నంబర్ బాగాలేదు కూడా వాయిస్ ఇస్తాం. సో దయచేసి ఒక్క పేరు మాత్రమే పెట్టండి. ఒక్కొక్కరు 4 పేర్లు, 5 పేర్లు, 7 పేర్లు పెడుతున్నారు. ఇది ఇవ్వడం కష్టము. అండ్ ఒక పేరులో దోషం ఉన్నప్పుడు నెక్స్ట్ పేర్లకి వాయిస్ ఇవ్వకూడదు. సో ఒక పేరు మాత్రమే పెట్టండి. నేను వితిన్ 24 అవర్స్ మీ పేరు బాగుందా లేదా చెప్తాను. మీరు మీ సమస్యలు ఏది పెట్టకండి. సో మా భర్తతో కొట్లాట్లు ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేదు, డబ్బు సమస్య అన్నీ పెట్టేస్తున్నారు. అలా పెట్టకండి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్లు రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే చేయాలి. రాత్రి 1 గంటకి 2 గంటలకు కూడా వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. వాట్సాప్ కాల్స్ చేయకండి. వాయిస్ ఇస్తుంటాను, ఇబ్బంది అవుతుంది. నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199 లాస్ట్ వాట్సాప్ నంబర్. స్క్రీన్లో మీరు ఏ వాట్సాప్ నంబర్కి పంపినా వితిన్ 24 అవర్స్ రిప్లై వస్తుంది. ఒక వాట్సాప్ నంబర్కి మీరు ఎంక్వైరీ పెట్టాక అదే ఎంక్వైరీ ఇంకో నంబర్కి ఫార్వర్డ్ చేయకండి. సో అన్నీ చూడాల్సింది మేమే కాబట్టి ఎక్కువ మంది చూస్తే దోషాలు ఎక్కువవుతాయి. ఒక్క నంబర్కి మాత్రమే పెట్టండి. ఎనీ 1 నంబర్ ఇన్ ద 3 ఆర్ స్క్రీన్లో ఏ నంబర్ కన్నా పెట్టచ్చు. సో వాట్సాప్ పెట్టాక 24 అవర్స్లో మీకు ఆన్సర్ వస్తుంది. మీ పేరులో 12 నంబర్ ఉందంటే జీవితం తలకిందులు అవ్వబోతుంది. 13 వస్తే మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా అకాల మృత్యు రాబోతుంది. 16 అనేది యాక్సిడెంటల్ నంబర్, కొలాప్స్ నంబర్. 18 నంబర్ ఫ్యామిలీ ప్రాబ్లం నంబర్. సో 33 నంబర్ అంటే ఇతరులు మనల్ని వాడుకుంటారు, బలిపశు నంబర్. 36 అంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 57 అంటే గుండెల్లో 3 కత్తులు. ఇలా ఒక్కొక్క రాంగ్ నంబర్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. 13, 31 మృత్యు నంబర్స్, డెత్ నంబర్స్. సో ఈ రాంగ్ నంబర్స్ కొన్నే. ఈ రాంగ్ నంబర్లో మీ పేరులో ఏ రాంగ్ నంబర్ ఉంది వీలైతే ఆ బొమ్మ కూడా పెట్టి పంపించడం జరుగుతుంది. బాలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ చిన్నపిల్లలకి రోజు 100 నుంచి 200 మంది, సార్ మా పాప పుట్టింది, వారం అయింది, ఒక 10 పేర్లు ఈ పేర్లు అనుకుంటున్నాం. సో చిన్నపిల్లలకి ప్రొసీజర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ అండి. నేరుగా వచ్చి కలుస్తారా? మణికొండలో ఉంటాను, పిజ్జా హట్ బిల్డింగ్లో. లేదా ఆన్లైన్లో చేయించుకుంటారా? స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఒక పేరు పెడతారు, అది బాగాలేదని వాయిస్ ఇస్తాను. ఇంకో పేరు పెడతా, దాంట్లో మృత్యు నంబర్స్ నేను ఎలా చెప్పేది? నెల అయిన బిడ్డకి ఈ నంబర్లో మృత్యు ఉందని. సో చిన్నపిల్లలకి వాయిస్ లేదు. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ ప్రొసీజర్ ప్రకారం ఫీ కట్టండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. నేరుగా కలిసే వాళ్ళకు కూడా సండే అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను. సండే కలవచ్చు నన్ను. సో యూ కెన్ డిసైడ్. సో పేరులో ఒక అక్షరం మార్పు మీకు ఇస్తుంది గెలుపు. సో నా అపాయింట్మెంట్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది
న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం 2024లో ఏ విధంగా ఉందో చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకుంటే ఎవ్రీ సండే మణికొండలో ఆయన ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో డైరెక్ట్ మీరు మణికొండ వెళ్ళి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్లో అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.